హాయ్ టు ఎవరీ మనం ఇప్పుడు ఏ టాపిక్లో ఉన్నామండి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కదండి. సో ఇందులో మీకు 610 వరకు ఐ థింక్ కంప్లీట్ చేశాను. సో 611 బిట్ చూద్దాము. 611 చూడండి, విచ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్. చూడండి, ఇవన్నీ మీకు పీరియాడిక్ టేబుల్ మీద బేస్ అయినవి, అంటే మీకు అది ఏ గ్రూప్, ఏ పీరియడ్, దాని అటామిక్ నెంబర్ ఎంత, దాన్ని బట్టి మనకి వచ్చేస్తాయి. సో విచ్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ద జీరో గ్రూప్. చూడండి, జీరో గ్రూప్ అని మనం దేన్ని అంటామండి, గ్రూప్ 18 కదండి. గ్రూప్ 18 మనం నోబెల్ గ్యాస్ అంటామని చెప్పుకొని ఆల్రెడీ నేర్చుకున్న అదే మనకి జీరో గ్రూప్ కదండి. సో నోబెల్ గ్యాసెస్ని మనకి జీరో గ్రూప్ అంటాం కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే 611 ఆప్షన్ ఏ ఇక్కడ. ఓకేనండి, ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 612. చూడండి, ఇక్కడ కాలిఫోర్నియం ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద డాష్ గ్రూప్. ఇది ఏ మెంబర్ చూడండి, మీకు ఇక్కడ గ్రూప్ చూపిస్తారు, జస్ట్ సెకండ్. చూడండి, ఇక్కడ మనకి 61280 కాలిఫోర్నియం ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద డాష్ గ్రూప్. చూడండి, ఇక్కడ మనకి చాలా గ్రూప్స్ ఇచ్చాడు కదండి. ఇందులో మనకి అది ఏ గ్రూప్ అనేది మీకు ఆల్రెడీ చూపిస్తా అండి. దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే మనకి దీన్ని మనం సిఎఫ్ అంటామండి. దీని సింబల్ అయితే దీన్ని సిఎఫ్, అండ్ దీని అటామిక్ నెంబర్ అయితే మనకి 98 అండి. 98 మనకి ఎక్కడ ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఎఫ్ బ్లాక్లో మనకి లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అని చెప్తాం కదా. సో మీకు అక్కడ యాక్టినైడ్లో మీకు ఉంటుంది, చూపిస్తా చూడండి 98 దాన్ని. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ చివరివి 2 మనకి ఎఫ్ బ్లాక్ కదండి. ఇందులో మనకి లాంథనైడ్స్, ఆక్టినైడ్స్ కదండి. ఇందులో చూడండి 98 సిఎఫ్ అనేది మనకి ఆక్నాయిడ్. ఓకేనా, సో ఇది మనకి ఏంటండి గ్రూప్ నెంబర్ 7. ఇంతకీ పిట్ ఏంటండి అసలు, డాష్ గ్రూప్. ఓకే, ఇది ఏ గ్రూప్ అండి, మనకి యాక్టినైడ్ గ్రూప్ కదా. ఇక్కడ మనకి గ్రూప్ నేమ్ యాక్టినైడ్ గ్రూప్, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, మీరు ఇది మీ దగ్గర ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. సో మీరు ఈ బిట్స్ చేసేటప్పుడు పీరియాడిక్ టేబుల్ మీ దగ్గర పక్కన పెట్టుకొని చేయండి, మీకు ప్రతి బిట్ కూడా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ చూడండి, కాలిఫోర్నియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్. చూసారే సేమ్ బిట్ కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పర్లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూడండి, ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. దేర్ ఆర్ 18 ఎలిమెంట్స్ ఇన్ ద 4th and 5th పీరియడ్. ఇది మీకు అది ఆల్రెడీ చెప్పాను, 4th, 5th పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి. ఒకసారి మీరు అది రివైజ్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. మీకు నిన్న కూడా నేను ఐ థింక్ క్లాస్లో చెప్పాను అనుకుంటా, 4th, 5thలో మనకి 18 ఎలిమెంట్స్ అనేది కరెక్టేనండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఏ అనేది మనకి కరెక్ట్నే, పక్కన పెడదాం ఏ అనేది. నెక్స్ట్ మీరు ద 7th పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్ విత్ 33 ఎలిమెంట్స్. చూడండి, మనకి 7th పీరియడ్ మనకి ఇన్కంప్లీట్ విత్ 33 అన్నాడు. 33 కాదు, అక్కడ 32 ఎలిమెంట్స్ అని. మీకు 7th పీరియడ్ నిన్న మీకు నేను చెప్పాను ఆల్రెడీ. 6th పీరియడ్లో ఎన్ని, 7th పీరియడ్లో ఎన్ని. 7th పీరియడ్లో మనకి 32 ఉంటాయి, అవి కూడా ఇన్కంప్లీట్ అండి. నెక్స్ట్ సో బి అనేది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి కరెక్ట్ అడిగాడు కాబట్టి ఏ కరెక్ట్. అండ్ సి గురించి చూద్దాం. ద 6th పీరియడ్ హ్యాస్ 32 ఎలిమెంట్స్. కరెక్టే కదండి, మనకి 6th 32నే, 7th 32నే, బట్ ఇన్కంప్లీట్ విత్ 32 ఎలిమెంట్స్. సో 6th పీరియడ్ 32 ఎలిమెంట్స్ అనేది కరెక్టే. సో ఇక్కడ ఏసీ అనేది కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. అండ్ సి అంటే ఇక్కడ డి ఆప్షన్ కదండి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే డి. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ అండ్ హీలియం ఈజ్ ప్లేస్డ్ ఇన్. చూడండి, మనకి హైడ్రోజన్, హీలియం మీకు ఆల్రెడీ నేను చెప్పాను. వాటికి మనకి పీరియడ్స్లో మనకి ఫస్ట్లో చివరి ఇక్కడ ఒకటి సెపరేట్గా ఉంటాయని, హైడ్రోజన్, హీలియం అక్కడ ఉంటాయని చెప్పి. అది మనకి ఏ పీరియడ్ అంటే అది మనకి ఫస్ట్ పీరియడ్ కదండి. సో అది మనకి ఏంటంటే ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది, ఆప్షన్ బి. చూడండి, ఫస్ట్ పీరియడ్లో చూసారా మనకి ఇక్కడ హైడ్రోజన్కి, హీలియంకి సెపరేట్గా ఒక బాక్స్ ఉంటుంది, ఫస్ట్ పీరియడ్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హెస్ ద స్మాలెస్ట్ అటామిక్ రేడియస్ ఇన్ ద 4th పీరియడ్. సో ఈ బిట్ మీరు ట్రై చేయొచ్చండి ఈజీగా. మనకి 4th పీరియడ్లో మనకి దేనికి అటామిక్ రేడియస్ చాలా తక్కువగా ఉందని అడుగుతున్నాడు. చూడండి, మనకి ఆల్రెడీ మనం నేర్చుకున్న అటామిక్ రేడియస్ అనేది మన గ్రూప్స్లో అయితే టాప్ టు బాటమ్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుందండి, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. అండ్ పీరియడ్లో అయితే మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది మనం నేర్చుకున్న. సో దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. 4th పీరియడ్ మీరు పీరియాడిక్ టేబుల్ తీయండి, 4th పీరియడ్లో మీకు అక్కడ దేనికి స్మాలెస్ట్ అటామిక్ రేడియస్ ఉంటుందని మీరు టెస్ట్ చేయండి. సో ఇది మీ వర్క్. నెక్స్ట్ 617 ద అటామిక్ నెంబర్ ఆఫ్ లాంథనమ్. చూడండి, లాంథనమ్ యొక్క అటామిక్ నెంబర్ మన అందరికీ తెలిసిందే, మనకు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ మీరు చూసినా మీకు అర్థమైపోతుంది, 57 అండి. ఇలాంటివన్నీ ఈజీగా మీకు ఎప్పుడు వస్తాయంటే పీరియాడిక్ టేబుల్ మీకు బాగా వచ్చినప్పుడు. సో పీరియాడిక్ టేబుల్ మన దగ్గరే ఉంటే మనం ఈజీగా బిట్స్ మనం పెట్టవచ్చు. 57 ద నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ యాక్టిన్. చూడండి, యాక్టిన్ యొక్క అటామిక్ నెంబర్ మన అందరికీ తెలిసింది, అది కూడా 89 అండి. సో ఇక్కడ మన ఆప్షన్ 89A. నెక్స్ట్ 619, ఐడెంటిఫై ద ఎలిమెంట్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్. చూడండి, ఇందులో ఒకటి మాత్రం ఒక గ్రూప్కి సంబంధించి ఉండదు, మిగతావన్నీ ఒకే గ్రూప్ ఉంటాయి. చూడండి, మనకి నియాన్ కానీ, క్రిప్టాన్ కానీ, ఆర్గాన్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే ఈ 3 మనకి ఒకే గ్రూప్ కదండి. ఈ 3 కూడా మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అని చెప్తాము. ప్లాటినం ఒకటే మనకి డిఫరెంట్ కదండి. సో ఇందులో మనకి ప్లాటినం ఒకటి మనకి ఆ గ్రూప్కి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే బి. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్, నైట్రోజన్ ఒక అటామిక్ నెంబర్ 7 కదండి. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ నైట్రోజన్ గ్రూప్ అని అడుగుతున్నాడండి. మనకి నైట్రోజన్
నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7 అని ఇచ్చేసాడు. సో అటామిక్ నెంబర్ ఆఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ ద నైట్రోజన్ గ్రూప్లో థర్డ్ ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నాడండి. మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూడండి, అర్థమైపోతుంది. చూడండి, మీకు ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూపిస్తున్నాను. ఇందులోని 620 బిట్ కదండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి 13, 25, 35, 33 ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఆ అటామిక్ నెంబర్ ఉంది మనకి. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ ఫ్యామిలీని చూద్దామండి. 620 చూడండి, ఇక్కడ మనకి బిట్ కానీ ఇందులో మనకు ఉంది కదా నైట్రోజన్ ఫ్యామిలీ ఎక్కడ ఉందండి, మనకి ఇక్కడ గ్రూప్ 15లో ఉంది కదండి. క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ నైట్రోజన్ ఫ్యామిలీ ఉంది కదా. సో నైట్రోజన్లో మనకి ఏమడిగాడు, థర్డ్ అడిగాడు కదండి. థర్డ్ మనకి 33 కదండి, దాని యొక్క అటామిక్ నెంబర్ ఆర్సెనిక్ 33. సో ఆన్సర్ ఏంటి, మనకి అక్కడ 33 వస్తుంది. చూడండి 620. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుందండి, 33 అంటే ఆప్షన్ డి అవుతుంది, 620. నెక్స్ట్ వాట్ లిథియం, సోడియం అండ్ పొటాషియం హ్యావ్ ఇన్ కామన్. చూడండి లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ మనకి ఏంటంటే దే ఆర్ ఆల్కలైన్ సాయిల్ ఎలిమెంట్స్. ఆల్కలైన్ సాయిల్ ఎలిమెంట్స్ అంటే మనకి సెకండ్ గ్రూప్ వస్తుంది. దే ఆర్ ఇనట్ ఎలిమెంట్స్ కూడా కావు మనకి. దే హ్యావ్ 1 ఎలక్ట్రాన్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. దే డు నాట్ ఫార్మ్ ఆక్సైడ్స్. ఇందులో మనకి ఏదవుతుందో చూడండి, మీరు లిథియంది తీసుకుంటే లిథియం ఎంత మనకి 3 కదా అటామిక్ నెంబర్, మీకు ఆల్రెడీ తెలుసు 2,1 అని చెప్పి దాని కాన్ఫిగరేషన్. సోడియంకి అయితే 11 కదండి, 11కి అయితే ఎలా చెప్తాను 2, 8, 1 కదా. అండ్ పొటాషియంకి ఎంత సేమ్ అలానే మీకు చివరిలో మీకు ఏమొస్తుందంటే అవుటర్ మోస్ట్లో అన్నిటికీ ఒకటే వస్తుంది, ఎందుకంటే అవన్నీ ఒకే గ్రూప్ 1కి సంబంధించినవి కదండి ఇవన్నీ. సో గ్రూప్ 1 మనకు అని తెలుసు, అవి ఆల్కలైన్ ఎలిమెంట్స్. ఆల్కలైన్ సాయిల్ ఎలిమెంట్స్ అంటే మనకి గ్రూప్ 2 వస్తాయి కాబట్టి ఇది మనకి రాదు కదండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, దే హ్యావ్ 1 ఎలక్ట్రాన్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. ఇక్కడ ఆప్షన్ సి వస్తుందండి, 621. నెక్స్ట్ 622 ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ గ్రూప్. చూడండి ఫస్ట్ గ్రూప్ మనం ఇనట్ గ్యాసెస్ అని చెప్పము, హాలోజన్స్ అని అనము, ఓన్లీ ఆల్కలీ మెటల్స్ కదండి. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసి ఇది ఆల్కలీ మెటల్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ 623 విచ్ ఈస్ ద ఓన్లీ నాన్ మెటల్ ప్రెసెంట్ ద లెఫ్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి అది నాన్ మెటల్ మనకి తెలుసు కదండి. గ్రూప్ 1 మనకి ఇక్కడ పీరియడ్లో చూస్తే హైడ్రోజన్ ఒకటి సెపరేట్గా ఉంటుంది, అది మనకి నాన్ మెటల్ కాదని తెలుసు కదా. సో మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి నాన్ మెటల్ అనేది లెఫ్ట్ సైడ్ ఏది ఉంటుందంటే హైడ్రోజన్ ఉంటుందండి, ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ 624 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ 58 to 71. 58 to 71 మనం వాటిని ఏమంటామండి, లాంథనాయిడ్స్ అంతే కదా, ఇవి మనకి తెలిసిందే. సో 58 to 71 అయితే లాంథనాయిడ్స్ అంటాము. నెక్స్ట్ అల్యూమినియం వాజ్ నేమ్డ్ యాజ్, ఇది నేను మీకు ఈ బిట్స్ చెప్పానండి. అల్యూమినియం వాజ్ నేమ్డ్ యాజ్ డాష్ మెటల్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అల్యూమినియం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నేమ్ అది కాదు, దాని అది గాలియం అని చెప్పి, అది గాలియం మెటల్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. నేను మీకు ఆల్రెడీ నేను చెప్పానండి ఎవరు ఏ నేమ్ పెట్టారు, ఎక్కువ అల్యూమినియం అని నేను మీకు చెప్పాను. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 626 ద సెకండ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్. సెకండ్ గ్రూప్లో మనం ఏమంటామండి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని కూడా అంటాము. ఆల్కలైన్ మెటల్ అయితే ఫస్ట్ గ్రూప్ వస్తుంది, హాలోజన్స్ కాదు, ఇనట్ గ్యాసెస్ కాదు. ఆల్కలైన్ ఎర్త్ మెటల్ సెకండ్ గ్రూప్ కాబట్టి ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ డాష్ షోస్ దట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ మోర్ ఫండమెంటల్ దెన్ అటామిక్ మాస్. చూడండి అటామిక్ మాస్ కన్నా మనకు అటామిక్ నెంబరే మనకి కరెక్ట్ అని చెప్పి మనకి ఎవరు చెప్పారు, హెన్రీ మోస్లే కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అండి, 627 ఆప్షన్ బి. నెక్స్ట్ 628 చూడండి, ఇక్కడ మనకి 628 ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అటామిక్ నెంబర్స్ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలాంగింగ్ టు ద సేమ్ గ్రూప్. ఇక్కడ సేమ్ గ్రూప్కి సంబంధించినవి ఏవి అని అడుగుతున్నాడు. 13 and 31 ఒకటి, 14 and 33 ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదండి. సో ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూద్దాం, ఏవి మనకి ఒక పేరు అనేవి సేమ్ గ్రూప్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి 13 and 31 చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్ 13 చూడండి ఇక్కడ ఉంది, 31 ఎక్కడ ఉంది, దాని కిందనే ఉంది కదా. సో ఈ రెండు సేమ్ గ్రూప్ కదండి, ఆల్రెడీ మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు మల్టిపుల్ ఆన్సర్స్ ఏమి ఉండవు కదా, ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది కాబట్టి 13 and 31 మనకు ఫస్ట్ ఆన్సర్. అండ్ మీకు ఆప్షన్స్లో అండ్ బి అండ్ సి అలా ఇస్తే మనం ఇంకోటి చెక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మీరు ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి, ప్రతిదీ మీరు చెక్ చేసే పని లేదు. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 629 ప్రెసెంట్ ప్రపోజ్డ్ ఏ మోడర్న్, మనకి తెలిసిందే కదండి ఎవరు, మనకి డి ఆప్షన్ మోస్ట్లీ. నెక్స్ట్ వెరీ మెటాలిక్ ఎలిమెంట్ ఇన్ ద 5th పీరియడ్. చూడండి మనకి 5th పీరియడ్లోని మనకి బాగా మెటాలిక్ ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నాడు. సో 5th పీరియడ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి మనకి ప్లాటినం, కాల్షియం, గోల్డ్, రుబిడియం అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ 5th పీరియడ్ అంటున్నారు. 5th పీరియడ్లో వెరీ మెటాలిక్ ఎలిమెంట్ అంటే మెటల్స్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ కదా ఉంటాయి. సో చూద్దాం 5th పీరియడ్ అంటే ఇక్కడ చూడండి మీకు ఆప్షన్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. 5th పీరియడ్ అంటే ఇదే కదా. ఇందులో మనకి ఫస్ట్ మనకి మెటల్ ఏదండి, రుబిడియం కదా. సో మనకి ఇటు నుండి వెళ్ళే కొద్దీ మనకి మెటలిక్ నేచర్ తగ్గిపోతుంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇవి మనకి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆప్షన్ ఈజీగా చెప్పొచ్చు కదా, రుబిడియం అనేది ఏది ఫస్ట్ ఉంటే దానికి మెటలిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి వెరీ మెటాలిక్ ఎలిమెంట్ ఏదో వస్తుందండి, ఆప్షన్ డి రుబిడియం వస్తుంది కదా, ఆప్షన్ డి. నెక్స్ట్
631 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ పీరియడ్ డజంట్ ఇన్క్లూడ్ మెటల్స్. మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఏ పీరియడ్లో మనకి మెటల్స్ అనేవి ఇంక్లూడ్ కావు అని చెప్పి అడుగుతున్నారండి. అది మీరు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మీరు ప్రతిసారి నేను చూపించగానే మీరు పక్కన పెట్టుకొని చూడండి. అందులో మనకి మెటల్స్ లేనిది ఏది అంటే ఏ పీరియడ్ అంటే మనకి ఆప్షన్ బి అండి, ఫస్ట్ పీరియడ్. ఓకేనా, ఫస్ట్ పీరియడ్లోని మీకు అక్కడ తెలుస్తుంది. ఫస్ట్ పీరియడ్లో మనకు అక్కడ మెటల్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ బి అండ్ ఆన్సర్. నెక్స్ట్ 632 ద అటామిక్ నెంబర్ ఆఫ్ లాంథనాయిడ్స్ ఈజ్ ఇన్ డాష్ అని చూడండి. మనకి లాంథనాయిడ్స్ మనకి రేంజ్ తెలుసు కదా, ఎక్కడ నుండి ఎక్కడి వరకు అంటే 58 to 71. ఇందాక ఆల్రెడీ వచ్చింది కదా 58 to 71, ఆప్షన్ సి. నెక్స్ట్ 633 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ అండ్ డాష్ ఈచ్ ఆఫ్ ద పీరియడ్స్ హ్యాస్ 2 మెటలాయిడ్స్. చూడండి మనకి ఏ పీరియడ్స్లో 2 మెటలాయిడ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడండి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. 4 and 5 అండి. ఇక్కడ మనకి 4th అండ్ 5th పీరియడ్లోని మాత్రం మనకి 2 మెటలాయిడ్స్ ఉంటాయండి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆప్షన్ ఇక్కడ డి. సో ఇది మనకి పీరియాడిక్ టేబుల్ కోసం తెలిస్తే మనం డైరెక్ట్ ఆన్సర్స్ చేస్తే క్వశ్చన్స్ అండి ఈజీగా. అండ్ ఎలిమెంట్ ఆఫ్ అటామిక్ నెంబర్ 16 ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ డాష్ పీరియడ్. చూడండి మనకి 16 అటామిక్ నెంబర్ ఉన్నది ఏ పీరియడ్లో ఉందని అడుగుతున్నాడండి. 16 అటామిక్ నెంబర్ ఉన్నది ఏ పీరియడ్లో ఉంటుందంటే మనకి చూడండి ఒకసారి మీకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 16 అటామిక్ నెంబర్ ఉన్నది మనకి ఏ పీరియడ్లో ఉందండి. మనకి 3rd పీరియడ్ కదా, 1st, 2nd, 3rd పీరియడ్ కదా అనేది. సో 16 అటామిక్ నెంబర్ ఉన్నది మనకి సల్ఫర్ 3rd పీరియడ్. చూడండి 634 కదా, 16 అటామిక్ నెంబర్ ఉన్నది మనకి 3rd పీరియడ్. సో మీకు పీరియాడిక్ టేబుల్ వస్తే ఇది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 635 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనర్ట్ గ్యాస్ ఇస్ కెప్ట్ ఇన్ పీరియడ్ 4 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. చూడండి మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి కదండి, అందులో పీరియడ్ 4లో ఉన్నది మనకి ఏది అని అడుగుతున్నాడు. సో అది కూడా మీరు పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకుంటే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా క్రిప్టాన్ అండి. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్ విచ్ పీరియడ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్ 19 to 36 వర్ ప్లేస్. చూడండి మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి ఏ పీరియడ్లో మనకి 19 to 36 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఇది కూడా మీరు పీరియాడిక్ టేబుల్ మీరు చూస్తే ఇది వచ్చేస్తుందండి. 19 to 36 అంటే మనకి అది ఏ పీరియడ్ అంటే లైక్ 4th పీరియడ్ అండి మనకి అది. ఓకేనా, సో 19 to 36 మీరు అబ్జర్వ్ చేయండి, అది 4th పీరియడ్, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ జిగ్జాగ్ లైన్స్. చూడండి జిగ్జాగ్ లైన్స్ అని మీకు ఆల్రెడీ నేను మెటల్స్ నాన్ మెటల్స్ నేను ఎన్సీఆర్టీ కాన్సెప్ట్లో చెప్పాను. అక్కడ జిగ్జాగ్ లైన్ ఉంటుందని మెటల్ని నాన్ మెటల్ని సెపరేట్ చేస్తుంది, ఒక బోర్డర్ అని చెప్పాను. సో అది మెటల్ని నాన్ మెటల్ని సెపరేట్ చేస్తుందండి. అది నాన్ మెటల్ నుండి మెటల్ని సెపరేట్ చేసేది అది. సో జిగ్జాగ్ లైన్స్ అవి, ఆప్షన్ ఏ ఇక్కడ. నెక్స్ట్ 638 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాట్ సెపరేట్. చూడండి సేమ్ బిట్ కట్ని మళ్ళీ అవసరం లేదు ఇక్కడ చెప్పడం. 638 చూడండి మెటల్స్ ఫ్రమ్ నాన్ మెటల్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ 639 ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 56 అనేది మనకి ఏ బ్లాక్కి సంబంధించి అని అడుగుతున్నాడండి. 56 అనేది మీరు పర్టికులర్గా మీకు చూస్తే మీకు చూడండి అర్థమైపోతుంది. మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకి 56 కనిపిస్తుంది కదండి. ఈ రెండు మనకి ఇదంతా ఏంటంటే ఎస్ బ్లాక్ కదా. సో 56 అనేది మనకి ఏంటంటే ఎస్ బ్లాక్. సో మనకి ఇక్కడ 56 అనేది ఎస్ బ్లాక్ అండి. సో ఏ క్వశ్చన్లో ఉన్నామని 639 కదా. చూడండి అటామిక్ నెంబర్ 56 అంటే మనకి ఎస్ బ్లాక్ కాబట్టి అక్కడ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 640 ద ఎలిమెంట్ ఆఫ్ ద లాంథనాయిడ్ సిరీస్ విత్ అటామిక్ నెంబర్ 58 చూడండి మనకి లాంథనాయిడ్ సిరీస్లో మనకి 58 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నాడు. 58 అటామిక్ నెంబర్ ఉంది, మీరు ఒకసారి సెర్చ్ చేయండి మీకు అక్కడ వచ్చేస్తుంది. అది మనకి సీరియం అండి, 58 అటామిక్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ డాష్ ఈజ్ నాట్ అన్ యాక్నాయిడ్. యాక్నాయిడ్ కానిది ఏది అని అడుగుతుంది. చూడండి మనకి ఇక్కడ యాక్నాయిడ్ కాని అడుగుతున్నాడండి. సో మనకి యాక్నాయిడ్ సిరీస్ తెలుసు కదండి, అందులో మనకి కానిది ఏది అని అడుగుతున్నాడండి. సి ఒకటే మనకు అందులో కాదు. సో మీరు ఈ ఎలిమెంట్స్ అన్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుందండి. యాక్నాయిడ్ సిరీస్లో మనకి ఏది లేదని అడుగుతున్నాడు. మనకి టెర్బియం సి ఆప్షన్ అండి ఇక్కడ. నెక్స్ట్ డాష్ ఇస్ ద ఓన్లీ నాన్ మెటల్ ప్రెజెంట్ ఇన్ గ్రూప్ 1 మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనకి నాన్ మెటల్ గ్రూప్ 1లో మనకి ఏదండి ఉన్నది ఒకటే హైడ్రోజన్, ఒకటే మనకి అక్కడ నాన్ మెటల్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 643 వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే మనకి పీరియాడిక్ టేబుల్లో మనందరికీ తెలుసు హైడ్రోజన్ అని చెప్పి. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ 17 అని ఇచ్చాడు. వాట్ ఈజ్ ఇట్ ప్లేస్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనకి 17 అనేది ఎక్కడుందో మీరు ఒకసారి చెక్ చేయండి. చూడండి మనకి ఇక్కడ ఎలిమెంట్ 17 కదా. 17 అంటే మనకి అయితే క్లోరిన్ కదండి. సో క్లోరిన్ చూడండి ఎక్కడుందో మనకి ఎన్నో పీరియడ్ ఎన్నో గ్రూప్ అని అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి క్లోరిన్ ఇక్కడ ఉంది మనకి 17 కదా అడిగాడు. సో 17 అంటే అది మనకి ఎన్నో పీరియడ్ అండి 1, 2, 3rd పీరియడ్ అండ్ ఎన్నో గ్రూప్ అండి 17 గ్రూప్. ఓకేనా. సో 3rd పీరియడ్ 17 గ్రూప్ ఎక్కడ ఉందో చూడండి. 3rd పీరియడ్ 17 గ్రూప్ అంటే మనకు ఆప్షన్ బి కదండి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 645 లాంథనాయిడ్స్ అండ్ ఆక్నాయిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్. వీటిని ఏమంటామండి మనం, మీకు ఆల్రెడీ చెప్పాను డి బ్లాక్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటామని చెప్పాను. సో డి బ్లాక్లో నుంచి మనకి అక్కడ ఎఫ్ అనేది వస్తుంది కాబట్టి వాటిని మనం ఏమంటామంటే ఇంటర్నల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని నేను అక్కడ క్లాస్లో కూడా నేను మీకు చెప్పానండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ.
నెక్స్ట్ 646 ఎలిమెంట్స్ లైక్ లిథియం సోడియం అండ్ పొటాషియం ఆర్ రిలేటెడ్ టు. చూడండి మనకి లిథియం సోడియం పొటాషియం అనే మనకి ఏంటవి గ్రూప్ 1కి సంబంధించిన కదండి. సో గ్రూప్ 1 అంటే మనకి ఆల్కలీ సాయిల్ గ్రూప్ కదండి, గ్రూప్ 2 కదండి. సో మనకి ఆల్కలీ మెటల్ గ్రూప్ సంబంధించిన కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 647 వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ విత్ లాంథనమ్ ఇన్ ద గ్రూప్ 3 పీరియడ్ 6 ఇస్ కాల్. చూడండి ఇక్కడ మనకి గ్రూప్ 3 6th పీరియడ్ అని ఇచ్చాడు. సో చూడండి ఒకసారి అది మనకి బిట్లోని గ్రూప్ 3 ఎక్కడుంది, జస్ట్ సెకండ్. గ్రూప్ 3 ఇదే కదండి మనకి సిక్స్త్ పీరియడ్ అంటే ఇది, గ్రూప్ 3 అంటే చూడండి గ్రూప్ 3 అంటే ఇది, 6th పీరియడ్ అంటే ఇదే కదండి. సో మనకి ఏమవుతాయి, మనకి లాంథనాయిడ్స్ కదా. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి 647 లాంథనాయిడ్. ఆప్షన్ ఇక్కడ ఏమొస్తుందండి, పి అవుతుంది. నెక్స్ట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనకి ఫస్ట్ సెకండ్ గ్రూప్ని మనం ఏమంటామండి, ఎస్ బ్లాక్ అనే కదా అంటాము. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 649 సెవెంత్ పీరియడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇన్కంప్లీట్ విత్ 32 ఎలిమెంట్స్ అని ఇందాక కూడా చెప్పాను. 6th పీరియడ్ అయితే మనకి 32 ఎలిమెంట్స్, 7th పీరియడ్ అయితే ఇన్కంప్లీట్ విత్ 32 ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 650 ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎఫ్ బ్లాక్ కార్. ఎఫ్ బ్లాక్ని మనం ఏమంటామండి, మనకు ఆల్రెడీ తెలుసు. ఎఫ్ బ్లాక్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ డి బ్లాక్ని మనం ట్రాన్సిటివ్ అంటాము. సో ఎఫ్ బ్లాక్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి 650. ఆప్షన్ సి 651 విచ్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటైన్ కంప్లీట్ వ్యాలెన్స్ షెల్స్ అండ్ కెమికల్లీ ఇనర్ట్ ఎలిమెంట్స్. సో ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో కంప్లీట్ వ్యాలెన్స్ షెల్స్ అంటే అది మనకి ఇనర్ట్ గ్యాసెస్, అవి మనకి అవి మనకి 18th గ్రూప్ అని కూడా ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ డైరెక్ట్ పెట్టొచ్చు ఆప్షన్ డి అని చెప్పి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డజంట్ కంట్రిబ్యూట్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి మనకి ఎవరి మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి ఎవరైతే మనకి కంట్రిబ్యూట్ చేయలేదంటే మనకి ఎవరంటే అది ఒకరండి. ఇక్కడ మనకి డెమోక్రటిస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడ డాష్ ఇస్ ఏ టెట్రా ఆటోమిక్ ఎలిమెంట్. టెట్రా ఆటోమిక్ ఎలిమెంట్ అంటే అది ఏంటంటే 4 ఆటమ్స్ ఉంటాయండి, దానికి 4 ఆటమ్స్తో బాండింగ్ ఉంటుంది అనమాట. సో అలాంటిది ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ చూడండి ఫాస్ఫరస్ P4 అని రాస్తా అంటే 4 ఆటమ్స్తో అది అక్కడ బాండింగ్ ఉంటుంది. అలాంటి వాటిని టెట్రా ఆటమ్. సపోజ్ అమ్మోనియా ఉందనుకోండి, NH3 కదా. సో అక్కడ అమ్మోనియా, అక్కడ నైట్రోజన్ అనేది 3 హైడ్రోజన్స్తో బాండింగ్. సో ఇక్కడ టోటల్గా 4 కదండి. ఇలాంటి వాటిని మనం టెట్రా ఆటోమిక్ ఎలిమెంట్స్ అంటామండి అవి. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫాస్ఫరస్ అనమాట. ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఇనర్ట్ గ్యాస్ విచ్ ఈస్ నేమ్డ్ ఇన్ ద ఫస్ట్ పీరియడ్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఒక దాన్ని నేమ్ అడుగుతున్నాడు, అది మనకి ఫస్ట్ పీరియడ్లో ఉన్నది ఏది అని చెప్పి. సో మీరు ఒకసారి మీరు పీరియాడిక్ టేబుల్ చేస్తే మీరు అది చేసే వచ్చండి వీటిని. ఫస్ట్ పీరియడ్ కదా, ఓకే ఫస్ట్ పీరియడ్లో ఉన్న మనకి ఇనర్ట్ గ్యాస్ ఏదో అని అడుగుతున్నాడు అనేది, అది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ పీరియడ్లో మనకు ఆల్రెడీ తెలుసు, సెపరేట్గా ఇటు ఒక బాక్స్ ఉంటుంది, అది హీలియం అనేది ఒక ఇనర్ట్ గ్యాస్ అండి. సో ఇక్కడ హీలియం అనమాట ఆప్షన్ డి. నెక్స్ట్ డాష్ జనరల్లీ ఎగ్జిబిట్ వేరియబుల్ వ్యాలెన్సీ. చూడండి మనకి వేరియబుల్ వ్యాలెన్సీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పీ బ్లాక్ అయితే ఇంత వ్యాలెన్సీ, ఎస్కి అయితే ఇంత అని మనకు పర్టికులర్గా చెప్పొచ్చు. కానీ డి బ్లాక్ వచ్చేసరికి మనకు కరెక్ట్గా వ్యాలెన్సీ చెప్పాలి. వేరియబుల్ వ్యాలెన్సీ మనకు చూపిస్తా అని చెప్పి నేను మీకు అది ఆల్రెడీ కంటెంట్ ఇచ్చినప్పుడు చెప్పానండి. సో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఒక్కటే మనకి వేరియబుల్ వ్యాలెన్సీని చూపిస్తాయి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 656 ఇన్ విచ్ గ్రూప్స్ ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఆర్ ఫౌండ్. చూడండి మనకి చూడండి ఇది కంప్లీట్ చేసామండి ఈ బిట్. ఐ థింక్ 656 కంప్లీట్ అయింది కదండి. నెక్స్ట్ 657 చూడండి ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ 2 పీరియడ్స్. చూడండి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి 8 ఎలిమెంట్స్ ఉండేవి ఏంటి అని అడుగుతున్నాడు. 8 ఎలిమెంట్స్ ఉన్నవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. 2 and 3 పీరియడ్స్లో మనకి 8 ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ నేను నేర్చుకున్నాను కదా 8 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 4th and 5th పీరియడ్లో కూడా మనకు తెలుసు కదండి. 4th and 5th పీరియడ్లో మనకి 18 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇది కూడా మనకు తెలిసింది. నెక్స్ట్ 660 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి బ్రోమిన్ అనేది మనకి ఏ పీరియడ్లో ఉంది అని అడుగుతున్నాడు. మీరు ఒకసారి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మీరు పక్కనే పెట్టుకొని బ్రోమిన్ మీరు ఆన్సర్ చేయండి, అది ఏ పీరియడ్లో ఉందో మీకు అది అర్థమైపోతుంది. 660. నెక్స్ట్ 661 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ దేర్ ఆర్ ఓన్లీ గ్యాసెస్ ఇన్ ద పీరియడ్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఓన్లీ గ్యాసెస్ మనకు అక్కడ ఏ పీరియడ్లో ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నాడండి. ఓన్లీ గ్యాసెస్ మనకి ఓన్లీ ఫస్ట్ పీరియడ్ 2 గ్యాసెస్ ఉంటాయి కదండి. ఫస్ట్ పీరియడ్లో మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడికి హీలియం, 2 గ్యాసెస్ కదండి. ఇక్కడ మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ 662 విచ్ ఇస్ ద ఓన్లీ నాన్ మెటల్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్, ఇది కూడా మనకి తెలుసు కదండి. ఇక్కడ మనకి
సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏముంటుందంటే నాన్ మెటల్ మనకు అందరికీ తెలిసిందే హైడ్రోజన్. ఇక్కడ నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ పీరియడ్స్ డాష్ కంటెన్స్ లాంథనాయిడ్స్ అండ్ ఆక్టనాయిడ్స్. సో లాంథనాయిడ్స్ ఆక్టనాయిడ్స్ మనకి ఏ పీరియడ్లో ఉంటాయండి 6 and 7 పీరియడ్స్ కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి డి వస్తుంది. 6 and 7 పీరియడ్ అనేసి మనకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ 664 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్ విచ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆఫ్ అటామిక్ నెంబర్ 11 to 14. చూడండి 11 to 14 మనకు అక్కడ ఏ పీరియడ్లో ఉంటుంది, ఇది కూడా మీరు పక్కన పెట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది. 11 to 14 అంటే మనకు అది థర్డ్ అండి, ఓకేనా. సో ఇది మీరు పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని చూస్తే మీకు ఈ ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా వస్తాయి. వాట్ ఆర్ ద వెర్టికల్ కాలమ్స్? వెర్టికల్ కాలమ్స్ మనం ఏమంటామండి, వెర్టికల్ కాలమ్స్ మనం గ్రూప్స్ అంటాము. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ కంటెన్స్ ఓన్లీ 7 ఎలిమెంట్స్. చూడండి మనకి ఒకే ఒక గ్రూప్లో మనకి అక్కడ 7 ఎలిమెంట్స్ ఉంటున్నాయి అంటున్నాడు, అదే గ్రూప్ అని అడుగుతుంది. చూడండి ఇక్కడ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి డాష్ కంటెన్స్ ఓన్లీ ఒక గ్రూప్లో అంటే ఎందులో మనకి 7 ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాడు, ఏ గ్రూప్లో చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ గ్రూప్లో చూడండి మనకి ఎన్ని ఎలిమెంట్స్, ఫస్ట్ గ్రూప్లో కౌంట్ చేయండి 1 2 3 మనకి 7 ఉన్నాయి కదండి. సో ఫస్ట్ గ్రూప్లో మనకి 7 అని తెలిసిపోయింది కదా. సెకండ్ గ్రూప్లో తక్కువనే ఉన్నాయి, థర్డ్ ఇవన్నీ మనకి తక్కువగానే కదండి ఉన్నాయి. సో ఫస్ట్ గ్రూప్లో 7 ఉన్నాయి మళ్ళీ మనకి, అండ్ లాస్ట్లో ఉన్నాయి, బట్ లాస్ట్లో మనకి సంబంధం లేదు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 1 ఒకటే కదండి. సో ఇక్కడ ఆప్షన్ 1 డి. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ హెస్ ద అవుటర్ షెల్ కంప్లీట్. చూడండి మనకి అవుటర్ షెల్ కంప్లీట్ అని ఓన్లీ ఇనట్ గ్యాసెస్, అది 18th గ్రూప్ అని తెలుసు కదా. ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 668 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఆల్కలైన్ మెటల్స్. చూడండి ఆల్కలైన్ మెటల్స్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు, వాటి యొక్క అటామిక్ నెంబర్స్. ఆల్కలైన్ మెటల్స్ అంటే మనకి సెకండ్ గ్రూప్ కదండి. సెకండ్ గ్రూప్ అంటే మనకి ఏమేమి వస్తాయండి, లైక్ లిథియం, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఇలా వస్తాయి కదండి. సో లిథియంకి అయితే మనకి ఎంత అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లిథియంకి, ఇక్కడ సోడియంకి ఎంత అండి, పొటాషియంకి ఎంత, రుబిడియంకి ఎంత, సీజియంకి ఎంత, అలా ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి సెర్చ్ చేయండి. సో చూడండి ఇక్కడ మనకి లిథియంకి అయితే ఎంత, అదే చూడండి లిథియంకి అయితే మనకు అటామిక్ నెంబర్ 3 అని తెలుసు. లిథియం నెక్స్ట్ సోడియంకి అయితే 11 అని తెలుసు. నెక్స్ట్ పొటాషియంకి అయితే 19 తెలుసు. నెక్స్ట్ రుబిడియంకి అయితే 37, నెక్స్ట్ సీజియం 55, నెక్స్ట్ ఫ్రాన్షియం 87 కదండి. వాటి యొక్క అటామిక్ నెంబర్స్. ఆల్కలైన్ మెటల్స్ అంటే మనకి అవే కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇలాంటి ఆప్షన్ ఎక్కడ చూడండి 3, 11, 19, 37, 55, 87 ఇలా మనకి అన్నీ ఇవ్వకపోయినా కొన్ని కనిపిస్తాయి కదండి. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడ చూడండి, మనకి ఆప్షన్ బిలోనే కదండి. ఆప్షన్ బిలో మనకి 37 ఉంది, 90 ఉంది, 3 ఉంది, 55 ఉంది, ఇవన్నీ మనకి ఆల్కలైన్ మెటల్స్ కదండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుందంటే బి. నెక్స్ట్ 669 వాట్ ఆర్ ద 14 ఎలిమెంట్స్ ఆఫ్టర్ యాక్టినియం. చూడండి యాక్టినియం తర్వాత ఉన్న 14 ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే లాంథనాయిడ్స్ అంటారండి ఇక్కడ. సో ఐ థింక్ రిమైనింగ్ ఒక 30 బిట్స్ ఉన్నాయండి. సో 669 నుంచి, సో ఓకే 669 670 కంప్లీట్ చేస్తాను. 669 చూడండి మనకి ఆక్టీనియం తర్వాత ఉండేవి మనకి ఏమని అడుగుతున్నాడు. సో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఆక్టీనియం అంటే మనకి 89 అండి. చూడండి 89 తర్వాత మనకు ఉండేవంతా ఏంటంటే చూడండి జస్ట్ సెకండ్ 89 అండి మనకి ఆక్టీనియం. దాని తర్వాత మనకు 90 నుండి వచ్చేవన్నీ మనకి ఏంటంటే ఆక్టినాయిడ్స్ అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుందంటే ఆక్టినాయిడ్స్ ఎక్కడుందో చూడండి, ఆప్షన్ బి 69 ఆప్షన్ బి. నెక్స్ట్ 670 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ మోస్ట్లీ అప్రోప్రియేట్ ఫర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ విషయంలో ఏది కరెక్ట్ అని చూడండి. 3 of its outermost shell are incomplete అని చెప్తున్నాడు. 3 of its outermost shell కాదండి, ఓన్లీ లాస్ట్ outermost shell. సో ఇది రాంగ్ మనకి. their outermost shell is incomplete. నెక్స్ట్ 2 of their outermost shell are incomplete. నెక్స్ట్ they have 8 electrons in the outermost. చూడండి మనకి 3 of its outermost shell incomplete అనేది మనకి రాంగ్ సెంటెన్స్ అండి ఇక్కడ మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ విషయంలో. సో అక్కడ ఏంటంటే మనకి ఓన్లీ 2 outermost షెల్స్ మాత్రమే అక్కడ ఇన్కంప్లీట్గా ఉంటాయండి. సో సెకండ్ది కూడా రాంగ్. అండ్ దే హ్యావ్ 8 electrons, ఇది కూడా మనకి రాంగ్ని. 8 electrons ఉండేటప్పుడు మొత్తం మనకి అక్కడ కంప్లీట్ అవుతాయి కదండి, అందులో మనకి ఇన్కంప్లీట్ అనేది ఉండదు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే సి అండి. సో 671 నుండి జస్ట్ ఒక 30 బిట్స్ ఉన్న నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై. ఇది ఒకటే మనకి పెద్దదండి. హెన్రీ మోస్లీ సంబంధించి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోనే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకే దీనికి నేను 3 partsగా చేశాను అండి. ఓకే, టేక్ కేర్.